ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 143వ శ్లోకం. భవదా వసుదా వృష్టిః వాపారణ్యదవానలా దౌర్భాగ్యతూలవాతూలా జరాధ్వాంతవ విప్రభా. భవదా వసుదా వృష్టిః, తనకు తాను అంటే ఆత్మ, కుటుంబం, సోదరులు, బంధువులు, పుత్రులు, శత్రువులు, మిత్రులు, భార్య, భర్త, మరణం ఇవన్నీ కూడా జీవితంలో భాగం. ఇవన్నీ జీవిత కారకత్వములు. వీటి సమాహారమే సంసారం, అదే భవము. శారీరక సంబంధములు, వీటి వలన కలుగు సంతోషము, తృప్తి ఏదియును శాశ్వతం కాదు. రాగద్వేషములకు ఇవన్నీ కారణమవుతూ ఉన్నాయి. దావమనగా విచారించటం, సంసారమును గురించి సదా చింతించటమే భవదావం. దీని ఫలితం రాగద్వేషములలో మరింతగా చిక్కుకొని పోవటం దుఃఖానుభవానికి దారితీస్తుంది. సంసార దుఃఖము నుండి బయటపడుటకు మార్గం పరమేశ్వరీ ధ్యానం, ఉపాసన. జగన్మాత ఆరాధనే అమృతపు జల్లు. అమృతపు జల్లే సుధావృష్టి. పరమేశ్వరీ మంత్రోపాసన ఆరాధనతో సంసారము నుండి విముక్తి పొందుటకు మార్గమని సూచితం. భవుడనగా పరమేశ్వరుడు. ఆయన మంగళకరుడు, శుభములకు సంకేతం. దా అనగా ఇచ్చున్నది, శుభములను ఒసంగునది. భవ అనగా శుభములను, మంగళములను. దా అనగా ఒసంగునది, శుభములను ఒసంగునది భవదా. వసు అనగా సంపద. దా అనగా ఇచ్చున్నది, సంపదలను ఇచ్చున్నది వసుధ. భవ అనగా పుట్టుట నుండి, సుధా అనగా అమృతమునకు దారి చూపునది. జనన మరణముల నుండి ముక్తి నొసంగునది భవదా, వసుధ. యోగిజనుల సహస్రారంలో తురీయావస్థలో ఉండువేళ సుధను స్రవింపజేయునది పరమేశ్వరి. అందుకే అమ్మ భవదా వసుధా వృష్టిగా పేర్కొనబడినది. ఓం ఐం హ్రీం శ్రీం భవదా వసుధా వృష్ట్యై నమః. పాపారణ్యదావానలా. జీవనాన్ని సాగించుట అన్నది జీవితానికి ఆధారం. ధనమూలమిదం జగత్. ఆర్జన జీవితమునకు మరోవైపుండునది. జీవితమును గడుపుటకు ఆధారమైనది. ఆర్జనలో అక్రమార్జన పాపం, కొన్ని సందర్భాలలో తప్పనిది. కృతస్యాఖిల పాపస్య జ్ఞానతోపివా ప్రాయశ్చిత్యం పరం ప్రోక్తం పరాశక్తే పదస్మృత అన్నది పెద్దల మాట. మనోవాక్కాయ కర్మలచే కలుగు చెడు భావనలు, చేతలనే పాపములంటారు. తెలిసి చేయు పాపం ఒకటి, పరులకు కష్టమును నష్టమును కలుగు పనిని తెలిసి చేయటం, అలా చేసేది ఇంకో రకమైన పాపం. తొందరపాటుతోనో యాదృచ్ఛికంగానో చెడు పనిని చేయటం తెలియక చేయు పాపం. ఈ రెండింటినీ చేర్చి పాపారణ్య దావానలమంటారు. ఈ రెండింటినీ నాశనం చేయటం పరమేశ్వరికే సాధ్యం. పాపములనే అరణ్యాలను దహించున్నది దావానలం. అడవులలో తనంతకు తానుగా పుట్టునది దావానలం. స్వయంగా ఉద్భవించినది జగన్మాత. అట్టి జగన్మాతయే పాపములనే అడవులను నామరూపములుగా లేకుండా చేస్తుంది. ఎటువంటి పాపములనైనను దోషములనైనను అమ్మ స్మరణతో నశించునని దీని అర్థం. అందుకే అమ్మ పాపారణ్యదావానలా. ఓం ఐం హ్రీం శ్రీం పాపారణ్యదావానలాయై నమః. పరులకు అప్పుపడటం అనగా అప్పు చేయటం, యాచన, ముసలితనం, జారత్వం, చోరత్వం, దరిద్రం, రోగం, ఎంగిలి భోజనం చేయుటం అనునవి 8 దౌర్భాగ్యాలు, నీచములు. గౌరవమును నశింపజేయునవి, సమాజపరంగాను మానసిక పరంగాను మానవుని నలిపి పిప్పు చేయునవి. తూలమనగా దూదిపింజ, వాతూలమనగా సుడిగాలి,
అష్టవిధములగు దరిద్రములను దూదపింజలకు సమానం. జగన్మాత ధ్యానము ఆరాధనలు అష్టదరిద్రములను నశింపజేయునట్టి సుడిగాలి వంటిది. ఆ సుడిగాలిచే నశింపజేయు అష్టదరిద్రములు దూదిపింజలు. అందుకే అమ్మ దౌర్భాగ్యతూల వాతూల. ఓం ఐం హ్రీం శ్రీం దౌర్భాగ్యతూల వాతూలాయై నమః. జరాధ్వాంత రవిప్రభ. జరమనగా ముసలితనం. దౌర్భాగ్యములందు ఇది ముఖ్యమైనది. స్వతంత్రమున్నను స్వతంత్రంగా గడపలేకపోవటం, ఆసక్తి ఉన్నా అవకాశం అందకుండా ఉండటం, శరీరం యొక్క పటుత్వం తగ్గి పరులపై ఆధారపడటం అన్నది ముసలితనంలో ఉండే దౌర్భాగ్యం. కావున ముసలితనం ఒక చీకటి జీవితం, అంధకారమయం. అదే ద్వాంతం. దానిని పోగొట్టునది జగన్మాత నామ జపములు, ఆరాధనలు, ఉపాసనలు. ఇవన్నీ సూర్యకిరణముల వంటివి. జగన్మాతోపాసన వలన ముసలితనపు చీకటిని నాశనం చేయవచ్చు. అనగా ముసలితనమందు మౌనంగా అమ్మను తలుచుకుంటూ ఉండటం శ్రేయస్కరమని బోధ. అందుకే పరమేశ్వరి జరాధ్యాంతర విప్రభ. ఓం ఐం హ్రీం శ్రీం జరాధ్వాంతర విప్రభాయై నమః.